ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనము ఇప్పుడు గురుచండాల యోగం ఉంది. ఆ గురుచండాల యోగం వల్ల అన్నీ కూడా సమస్యలు వస్తున్నాయి. పిల్లలు చెప్పిన మాట వినరు, చదువు మీదకి ఏకాగ్రత చేయరు, దృష్టి పెట్టరు. పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు పెళ్ళికల్లో కావడం లేదు, పెళ్ళికాని ప్రసాదంలాగా మిగిలిపోతున్నారు. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఈ సొసైటీ ఎలా ఉంటుందంటే పెళ్ళి అయ్యేదాకేమో పెళ్లి కాలేదా ఇంకా చేయలేదని అంటారు. తీరా పెళ్ళి అయిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టలేదా అని చంపుకు తింటారు. దీనికి కారణం మనకి గురువు రాహువులు ఇద్దరు గురుచండాల యోగంలో ఉండడం. గురువు కేతుతో కలిసిన, గురువు రాహుతో కలిసిన ఇలాంటి గురుచండ యోగాలు అనేటటువంటి వస్తాయి. వీళ్ళకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తాడు, తమ మీద తమకి నమ్మకాన్ని దెబ్బతీసేయడం జరుగుతుంది. ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని రెమెడీస్ ఉంటాయి మనకి. ఇప్పుడు రెమెడీస్ చెప్పేటప్పుడు ఒక కథ కూడా మనం ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నప్పుడు మనము ఎన్ని సంవత్సరాలైనా సరే, పాపం పెళ్ళే 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాలైనా సరే కూడా వాళ్ళకి సంతానం కలగట్లేదు. నాకు జాతక చక్రం చూపించినప్పుడు సంతానం ఉందమ్మా అన్నాం. అలా మనకులాగా కొంతమంది ఉందని చెప్పారు. నేను రాసా రిపోర్ట్స్ని బట్టి మరి ఈ యొక్క గ్రహాల యొక్క వేగాలను కూడా అంచనా వేసి కొన్ని పారామీటర్స్ తీసుకొని చెప్తాం కాబట్టి ఎక్యురసీ ఉంటుందన్నమాట, యాప్ట్గా ఉంటుంది. కాబట్టి ఉందంటే వాళ్ళకి నమ్మకం కలగాలి కదా. పాపం గోళ్ళు తిరుగుతున్నారు, గోపురాలు తిరుగుతున్నారు, ఆ ఊర్లో ఈ ఊర్లో ఇచ్చేటటువంటి మందులు తీసుకుంటున్నారు. అమ్మ అలా ఆయుర్వేదం మందులు తీసుకోకూడదు, అదే బ్రాండెడ్ అయితే మనం తీసుకోవచ్చు, ఎందుకంటే ఆయుష్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. అంతేగాని మీకు ఎవరెవరో ఏదో కల్పించేస్తుంటే వాడు ఏం మాటలు కలుపుతున్నాడో ఏంటో చూసుకోండి, అన్నీ మాకు తెలుసులేండి అని చెప్పేసి తిరిగేశారు. పాపం తిరిగేసిన తర్వాత అలాగా ఆయన లావుగా అయిపోయాడు. వాళ్ళ మామగారు కూడా ఉన్నారు, వాళ్ళంతా నాకు బాగా పరిచయస్తులు. అయిపోయిన తర్వాత ఏం జరిగిందండి, కొంతకాలం తర్వాత వాళ్ళకి 11 సంవత్సరాలు అయింది, సంతానం కలిగిందండి. అబ్బాయి పుట్టాడు. పాపం ఎన్నో IVFలో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, ఎంతో చేసుకున్నారు. అయితే ఇక్కడ ప్రమాదం ఏమిటంటే, ఇక్కడ గురుచండాల యోగం ఉంది వాళ్ళ గురుగ్రహం. దానివల్ల ఏమవుతుందంటే పిల్లోడు పుట్టాడు కదా, వాడికి అప్పుడు కరోనా టైం మంచి ముమ్మరంగా జరుగుతుంది. మరి బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనాలా, చెప్పుల షాప్కి వెళ్ళి సపరేట్గా చిన్న చెప్పులు కొనాలా, చిన్న పిల్లోడికి అవసరం అండి ఇవన్నీ కూడా. ఇలా వాళ్ళు వెళ్ళి షాపింగ్ అని కొనుక్కుంటూ ఎలాగోలాగా కరోనాని అంటించుకున్నారు. వాళ్ళ భర్త, వాళ్ళు మనకు మంచి మిత్రులు, వాళ్ళ మామగారు కూడా ఊబకాయలు కాబట్టి ఫస్ట్ పాపం వాళ్ళ మామగారికి వచ్చింది. వాళ్ళ మామగారికి వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ మరణం మరి అవుతుంది కదా. ఇక్కడే మనకి నిజాంపేటలో హోలిస్టిక్ హాస్పిటల్ అని ఉంది, అందులో జాయిన్ చేశారు ఆయన్ని. జాయిన్ చేసిన తర్వాత ఆయనకి కొడుకు ఏం చేశాడు, వెళ్ళొద్దు నువ్వు కరోనా కాబట్టి వద్దంటే, అబ్బాయి నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళి వాళ్ళ నాన్నది కొడుకు కూడా అంటుకున్నాడు. వాళ్ళ పెద్ద కొడుకున్నాడు, అతను కొడుకు అంటుకోకుండా దూరంగా ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా అంటుకున్నాడు. ఒకేసారి అండి పాపం తండ్రి చచ్చిపోయాడు. తర్వాత కొడుకు కూడా ఆయనకు కూడా వచ్చేసింది. తర్వాత ఒక 4-5 రోజుల వ్యవధిలో వీళ్ళు చనిపోవడం అనేటటువంటిది జరిగింది. ఇవన్నీ ఎందుకు కారణం, పిల్లోడు పుట్టాడు, పిల్లోడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి. ఇవన్నీ కూడా పాపం నాకు జాలేస్తుంది. ఇవన్నీ ఎందుకు ఉందంటే గురువు రాహుతో కలవడం వల్ల. దీనికి ఏమిటండి మరి రెమెడీ మనం చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవాలి. రెమెడీస్ నిలబెట్టుకోవాలి, నమ్మకం ఉండాలి. దీనికి సింపుల్ రెమెడీ ఏంటంటే మనము రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఎలాగండి అని అంటే, రావి చెట్టుకి శుభ్రంగా నీళ్లు పోయాలి ప్రతిరోజు కూడా. మీరు రోజు 108 ప్రదక్షిణాలు చేయలేరు కాబట్టి ఉత్తి రోజుల్లో ఒక 21 రోజు 11 రోజులో ఇలాగేదో ఒకటి తీసుకొని దానికి చేసుకుంటూ మీరు ఏం చేయాలండి, చక్కగా ఈ యొక్క శనివారం నాడు మనకు కంపల్సరీ మీరు రావి చెట్టుకి నీళ్లు బాగా పోసి 108 సార్లు ప్రదక్షిణ చేసుకోవాలి. అలాగే మనకి నల్ల చేమలకి గోధుమలో నూక కానీ పంచదార కానీ పెట్టాలి. అలాగే ఈ యొక్క రొట్టెలను తీసుకుని వచ్చి నల్ల కుక్కలకు పెట్టాలి. ఈ సింపుల్ రెమెడీస్తో మీకు చక్కగా ఇటువంటి సమస్యల నుంచి మనం బయటపడిపోవచ్చు అనమాట. కాబట్టి రెమెడీస్ తెలుసుకోండి, మీరు కూడా ఆచరించండి. శుభమస్తు.